ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి వాళ్ళకైనా ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించే రాజకీయాలు ఎంతోమందికి అసలుకి రాజకీయాలకే పనికి రారన్న చాలామందికి కూడా ఆయన ప్రోత్సహించి టికెట్ ఇచ్చి ఒక స్థానం కాకపోతే మరో స్థానంలో ఇచ్చి గెలిపించుకునే దాకా అలాంటి సొంత బామర్దికి మీకు కడప కాకపోతే అప్పట్లోనే పొరుగునే ఉన్న కాన్స్టిట్యూషన్కి కమలాపురం కానీ ఇంకో ప్రాంతానికి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇది కాదు కానీ అంటే పాలిటిక్స్లో అనేది బంధుత్వము ఇవన్నీ కూడా పెద్ద పనిచేయవు. దాంట్లో లీడర్షిప్ అనేది ఆ క్వాలిటీస్ అనేది ఇవన్నీ కూడా చూస్తారన్నమాట. అంటే మీకు లీడర్షిప్ క్వాలిటీస్ అప్పుడు లేవంటారా? అంటే కదిరికి నేను అడిగినప్పుడు నేను నాన్ లోకలు, సో ఆ రకంగా రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భావమార్దిగా మీరు అందరికీ ఫెమిలియర్, అందరికీ సుపరిచితులే. మీరు ఏ కాన్స్టిట్యూషన్ వెళ్ళినా కూడా మాకు ఆదరణ ఉంటుంది కదా, ఆయన ఆదరణే మీకు ఉంటుంది కదా, ఎక్కడో ఒక అకామిడేట్ చేయొచ్చు కదా. కావచ్చు కానీ మరి అంటే మనకు కూడా రాసి పెట్టి ఉండాలి. మనకు కూడా చివరికి మీ మేనల్లుడు ద్వారా మీ మేనల్లుడే పార్టీ పెట్టాలి, ఆయన పార్టీ ద్వారానే మీకు ఎమ్మెల్యే కావాలని రాసి పెట్టింది మీ జాతకంలో. ఏదోలేండి అలా జరిగిపోయింది. అంటే మొత్తం మీద తీసుకుంటే మీ మేనల్లుడు జాతకం ప్రకారం సీఎం అవుతారంటారు? డెఫినెట్గా అండి, ప్రశ్న లేదు. ఎప్పుడు అవుతారంటారు? ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా, ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175కు 175 సీట్లు వచ్చాయి. ఆ పరిస్థితి ఉందంటారా? ప్రశ్న లేదు. ఇప్పుడే పార్టీలో ఉండలేమని చాలామంది కూడా ఇప్పటికే దాదాపు 19 మంది 20 మంది వరకు టీడీపీ బాట పెట్టారు. మరికొంతమంది కూడా అదే బాట చూడడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటిది ఏంది ఉండదండి, ఎందుకంటే వాళ్ళు ఈ జిల్లా నుంచి కూడా వలసలు వెళ్ళిపోతున్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదైనా కూడా వాళ్ళైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసి ప్రభుత్వంలోకి పార్టీ వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళందరూ వివిధ పార్టీల నుంచి చేరిన వాళ్ళందరూ తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని దానిలలో చేరిన వాళ్ళు. సో వాళ్ళు డెఫినెట్గా రాలేదు కాబట్టి నిరుత్సాహానికి గురి కావడం జరుగుతుంది. సో అవతల నుంచి బెటర్ ఆఫర్స్ అంటే డబ్బులు కావచ్చు, ఇంకో పదవులు కావచ్చు, ఈ రకంగా అందరూ ఆ రకంగా వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందామన్న ఉద్దేశంతో మారిన పరిస్థితుల్లో అట్లా జరిగిపోయి ఉంటాయి తప్ప ఇంకో రకమైన విషయం కాదు. అదేం కాదు, వాళ్ళు తప్పు చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఎందుకంటే 2019 ఎలక్షన్ ఒకవేళ నార్మల్గా జరిగితే డెఫినెట్గా పార్టీ అధికారంలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తప్పకుండా ప్రజలు చూసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. మీ ఆకాంక్ష మేరకే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అవుతారు, వైసీపీకి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ సీఎం అయితే, అంటే ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి పార్టీని వీడి టీడీపీలోకి వెళ్ళారో వాళ్ళు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే వాళ్ళని స్వాగతిస్తారా? నాకు తెలిసి వాళ్ళందరూ కూడా రాజకీయంగా రిటైర్ కావాల్సిందేనండి, డెఫినెట్గా తప్పదు. యువకులు కూడా చాలామంది వెళ్ళారు, వాళ్ళందరూ వాళ్ళు రిటైర్మెంట్కు వాళ్ళు ఊహించే వాళ్ళు ఆ రకంగా పోవడం జరిగింది తప్ప ఎవరైనా కూడా భవిష్యత్తును చూసుకుని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలిగితే రేపు వాళ్ళు పోయినారు. వాళ్ళు పోయినారు అంటే వాళ్ళకు భవిష్యత్తు పైన ఆశ లేకనే వాళ్ళందరూ కూడా ఉన్న టైంను ఉపయోగించుకుందామన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం. అంటే ఇప్పుడు మైసూరారెడ్డి లాంటి సీనియర్లని అంటే ఇంకా రాజకీయంగా రిటైర్మెంట్ కావాలా అంటే యువకులు అత్తార్ చాంద్ బాషా లాంటి యువకులు కూడా వెళ్ళిపోయారు కదా, అలాంటి వారు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కదా ప్రభుత్వం వస్తే. ఇక్కడ ఏదైతే ఆశించిపోయారో ఆ రోజు కూడా అదే ఆశించి అక్కడికి వచ్చారనుకోండి, అంటే అప్పుడు ఎలా అంటే ప్రజలు కూడా క్షమించరండి. అట్లా ఎంకరేజ్ చేస్తే వాళ్ళని మళ్ళీ తీసుకోవడమో ఇటువంటి చేస్తే ప్రజలు క్షమించరు. జగన్మోహన్ రెడ్డి అటువంటి తప్పుడు పనులు చేయరు. చేయాల్సి వస్తే మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా జగన్ గారికి? నాకు తెలిసి ప్రజలు క్షమించరు కాబట్టి అతను కూడా అటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అవకాశం ఉంటే మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా? అంటే మీరు చెప్పే సజెషన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీ మేనల్లుడు గారు స్వీకరిస్తారా? డెఫినెట్గా ఎందుకు స్వీకరించరండి. ఎవరైనా కూడా మంచి మాటలు చెప్తే పార్టీ భవిష్యత్తుకు ఉపయోగపడే మాటలు ఎవరు చెప్పినా కూడా తప్పకుండా తీసుకుంటారు. పార్టీ అధ్యక్షునిగా ఆయన అంటే మామూలు సీనియర్లు ఎవరైనా చెప్తే పెద్దగా పట్టించుకోరు, అంటే అతను తీసుకున్నదే నిర్ణయము, అతను చెప్పింది వేదం అన్నట్టుగా ఉంటారు చాలామంది కూడా. తప్పండి అది, ఎందుకంటే అట్లా ఆయన ఎప్పుడు అట్లా బిహేవ్ చేయరు. ప్రతి సీనియర్ పొలిటీషియన్ కూడా అతన్ని సార్ అనే పిలవాలని ఎక్కువగా ఇష్టపడుతుంది. ఏంగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా మామూలు రోడ్డు పైన పోయే వాళ్ళను కూడా అన్న, తాత, అవ్వ అని పిలుస్తాడనమాట. ఎవరిని కూడా అట్లా సార్ అని పిలిపించుకోవాలని ఆయనకు ఉండదు.
ఇంకొకటి చేయాలని వాళ్ళు ఏదో ఒక రకంగా కామెంట్ చేయాలన్న ఉద్దేశంతో కామెంట్ చేసిపోతారు తప్ప మిగతా వాళ్ళ విషయాలు ఇంకో పక్కన రకమైన పెడితే కార్యక్రమం కాదు. మిగతా విషయాలు పక్కన పెడితే మీరు మేనమామ గారు అంటే ఇప్పుడు పార్టీ మీటింగ్లలో కానీ ఇంట్లో కూర్చున్నప్పుడు మీరు ఏ విధంగా సంబోధిస్తారు జగన్ గారిని? దానికేం కాదు, దానికేమి అట్లా ఏమి మామూలుగానే జగన్మోహన్ రెడ్డి అని పిలుస్తారు. దానికి దానికి ఏం పెద్ద ఇది మీదే అంతే కదా, జగన్మోహన్ రెడ్డే ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మేనలుడే అంతే కదా. దానికి ఏం అంటే అధ్యక్షునిగా గౌరవం ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మేము తప్పకుండా మా పార్టీకి సంబంధించిన అధ్యక్షునిగా గౌరవం తప్పకుండా ఇస్తాం. మీరే చెప్తున్నారు అందరితో బాగుంటారు. అలాంటప్పుడు కొద్దిగా చిన్నపాటి విభేదాలన్నీ ఈరోజు మీ సోదరి గారైన విజయమ్మ గారు అంటే ఆయన తల్లి గారు ఆమె కూడా ఇప్పుడు పార్టీలో పెద్దగా కీలకంగా లేరంటే ఒకప్పుడు షర్మిలా గారు అసలు పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉండేవాళ్ళు. ప్రచారాలు కానీ అసలు ఆమె వాయిస్ కానీ చాలా అద్భుతంగా ఉండేది. ప్రచారంలో అసలు రాజశేఖర రెడ్డి గారిని తలపించేవారు అనమాట షర్మిలా గారు. అసలు చెప్పుకుంటే ఈయన ప్రచార రథం మీద నుంచి ఆమె అలాంటి షర్మిలా గారు కానీ విజయమ్మ గారు కానీ ఎందుకు ఇప్పుడు పార్టీలో అంత కీలకంగా లేరు? ఎవరైనా మేమందరం కూడా టూల్స్ అండి. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కోసము, పార్టీ అభివృద్ధి కోసము మేమంతా టూల్స్. సో మేమందరం కూడా అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడేవాళ్ళం అందరం కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారి బాణం అన్నమాట షమీలమ్మ. ఆయన ఉపయోగించినప్పుడు బాణంగా పనిచేస్తుంది, లేకుంటే అమ్ముల పొదిలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన బాణం అంటారు. సో అదే ఇప్పుడు అవసరం లేనప్పుడు అమ్ముల పొదిలో ఉంటుంది. అంటే షర్మిలా గారు ఇప్పుడు ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది, మొత్తం కూడా అన్ని జిల్లాలు తిరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోవడం. సమాజంలో మార్పు, మన ధోరణిలో మార్పు, సమాజంలో ధోరణిలో మార్పు మన మొబైల్ ఫోన్ టెక్నాలజీ, మీ టీవీ టెక్నాలజీ వచ్చినంత వేగంగా వచ్చేది కాదు. దానికి మనం సిద్ధపడాలి, నిశ్చయ సంకల్పం. కానీ దీర్ఘకాలంలో ఖచ్చితంగా వాస్తవాలు, హేతుబద్ధమైన వాదం, మానవవాదం మీ పక్కన ఉన్నంతకాలం